నా పేరు వేములపల్లి సత్యనారాయణ. శివ సత్యనారాయణ గారు శివ సినిమాలో నటించినప్పటి నుంచి శివ సత్యనారాయణ అంటారు. ఓకే, అక్కడ చూడండి, అక్కడ ఫస్ట్ ఫిల్ము నాగార్జున గారి ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్లోనే నాకు కూడా వేషం ఇచ్చారు. దానికి డైరెక్టర్ గారు వి మధుసూదన్ గారు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాను నేను. ఓకే, 40 years ఇండస్ట్రీ అని విన్నాం. అవును. అయితే ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీలో అంటే మీకు ఉన్న అనుబంధం ఏంటి? అంటే ఏదైనా ప్లాట్ ఇచ్చారా, లేకపోతే మీ సమస్య ఏంటి చెప్పండి. రో హౌస్ కోసం డబ్బులు కట్టాము, అడిగే కట్టాము. అనిల్ గారిని కట్టించుకున్నారు. 3.5 years అయింది. ఇది ఇంకా కొలిక్కి రాలేదు. ఓకే, మొత్తం అమౌంట్ 44 లక్షలు కట్టించాము రో హౌస్ కోసం. అది ఇప్పుడు ఏమంటున్నారు? ఎప్పటికప్పుడు 15 రోజులు అన్నారు. రో హౌస్ కంప్లీట్ అయిపోయినాయా? మాకు ఇంకా అలాట్ చేయలేదు సార్. అలాట్ చేయలేదు అంటే ఇప్పుడు ఇంకొక మాట విన్నాము, అంటే టవర్స్లో ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ దాట వేస్తున్నారని విన్నాము. అది కరెక్టేనా? తెలీదు. మాకు రో హౌసే కావాలి సార్. రో హౌస్ కోసమే కట్టాము. రో హౌస్ ఇస్తున్నారు. గత 3.5 years నుంచి కూడా ఇదిగో అని 15 రోజులు అని అంటున్నారు. ఎన్ని డబ్బులు కట్టారండి? 44 lakhs. 44 lakhs ఎవరికి కట్టారండి? సొసైటీకి. అదే సొసైటీకి అంటే ఏదైనా పర్సన్ ఉన్నారా? అనిల్ గారికి చెప్పి కట్టాము. స్టేట్మెంట్. మీరు తరచుగా కలుస్తున్నది కూడా అనిల్ గారిని? అవునండి. ఏం చెప్తున్నారు? ఇంకో 15 రోజులు. అంటే మీకు ఏమైనా ఆధారాలు ఇచ్చారా? రిసీట్లే ఆధారాలు. ఓకే, రిసీట్లే ఆధార్. మీ పేరు సార్? నా పేరు చెట్ల వెంకటరాజు అండి. సార్ మధ్యలోకి రండి, పట్టుకోండి. నేను కో డైరెక్టర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చిత్రపూరి కాలనీలో మెంబర్ని అయ్యాను నేను. సార్ నాకు 2013లోనే అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఓకే, తర్వాత బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాను. ఓకే, బ్యాంక్ లోన్ 12,25,000 శాంక్షన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ప్రకారం వాళ్ళు డబ్బు ఇస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆగింది. వాళ్ళు కూడా ఆపారు, ఎందుకంటే ఫోటో తీసుకొచ్చి ఇస్తేనే కన్స్ట్రక్షన్ చూసి ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆడిటర్స్ అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కట్టమని అడుగుతున్నారు. అడుగుతుంటే అక్కడి నుంచి తెచ్చి కడుతూ వచ్చాం. చివరి అలా 16 లక్షలాగా కట్టాం. ఇక 3 లక్షలు ఉంది. అది కూడా చివరిలో కమిటీ వాళ్ళు ఏమన్నారంటే కట్టేయండి, రిజిస్ట్రేషన్ చేసేస్తాం అన్నారు. అప్పుడు ఎక్కడ బయట నుంచి తెచ్చి కట్టాం. కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని ఇచ్చాం. దానికి కావాల్సిన డబ్బు కూడా 25,000 కట్టేసాం. కట్టిన తర్వాత 1 weekలో వస్తాయి పేపర్స్, తీసుకెళ్ళొచ్చు అన్నారు. అంతే. అక్కడి నుంచి 1 week పోస్ట్పోన్, ఏదో కారణం అప్పుడు ఏవో ఎలక్షన్ అని, లేకపోతే ఏదో కోర్టు ఆర్డర్ అవ్వాలని, లేకపోతే అదని ఇదని చెప్తూనే వచ్చారు. మీకేమనిపిస్తుంది అంటే ఇందులో ఏమన్నా, అంటే మీకు ఇప్పుడు అందరూ బయటకు రావడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికప్పుడు వారం రోజులు చేస్తారని ఆశతోటి తిరుగుతున్నాం. తిరుగుతూ వచ్చి ఈ మధ్య గొడవలు జరిగేటప్పటికి విషయం తెలిస్తే అది వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. శ్రీనివాస్ గారు ఒకసారి రండి. మీరు ఈ అన్యాయం గురించి మీరు క్లుప్తంగా, అంటే మీరు మాట్లాడడం అనేది అంటే మీరు ఒక సొసైటీ ప్రెసిడెంట్ కాబట్టి పట్టుకోండి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. కూర్చోమందామా? మీరు కూర్చోండి. రెండు నిమిషాలు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. చిత్రపురి విచిత్ర లహరి మన చిత్రగుప్తు ఛానల్ ద్వారా నిన్న ఒక ఎపిసోడ్ చేశాము. ఈరోజు కూడా కొంచెం బాధాకరమైన విషయమే. నిజంగా ప్రభుత్వాలు మారినా, పాత ప్రభుత్వాలైనా, అధికారులైనా కానీ ఒక ప్రాపర్ ఎంక్వైరీ, దీంట్లో ఎవరికి అన్యాయం జరిగింది, ఎందుకు ఇలాగ ఇన్ని రోజుల నుంచి ఇవి జరుగుతున్నాయి అని అనేది తెలుసుకోవాలని అంటే ఇటు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒక రోజు పైన అంతే. ఇంకా తరతరాలది అనేది ఉండదు. ప్రాపర్ ఎంక్వైరీ అనేది జరిగితే ఎందుకు దాన్ని డిలే చేస్తున్నారు అని అంటే దానికి కారణం చిత్రపూర్ అనేది 67 ఎకరాలు, కొన్ని వేల కోట్ల భూమి అందరికీ బంగారు బాత అయింది. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఆహారం పెట్టుకున్నాం. మేము బాధ అంతా తీసుకెళ్ళేసేసి వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత నాకేంటి నీకేంటి అనేది పంచుకోవడం. మరి అది సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కోఆపరేటివ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అంటే ఇక తరతరాలకి చెరగని చిరునామాలాగా
వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎప్పటికైనా కానీ దీన్ని క్లియర్ చేయకపోతే ప్రాబ్లం అని అనేది. ఎవరు నిజమైన లబ్ధిదారులు, ఎవరు అనుభవిస్తున్నారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవడం పెద్ద పని కాదు. సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ చేస్తే అది వితిన్ డేస్లలో తెలిసిపోయేది. కానీ దాన్ని కాపాడుకోవడం కోసం ఇంకా అవినీతి అనేది చేసుకుంటూ ఇలాంటి బాధితుల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా కాంప్రమైజ్ చేయండి, మీకు ఏం కావాలి ఏంటిది అని అడిగితే మేము ఈ ఛానల్ ద్వారా మేము చెప్పేది ఒకటే, మా దగ్గరికి ఏ బాధితుడు వచ్చినా కూడా వాళ్ళని రానియకుండా మీరు వాళ్ళకి న్యాయం చేయండి, మేము దీన్ని వదిలేస్తాం. ఏ క్షణం బాధితుడు వచ్చినా కూడా వాళ్ళ కోసం ఎనీ టైం మేము మళ్ళీ ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. మాకేం కావాలని అనేది మీరు దయచేసి అడగకండి. బాధితులు, అన్యాయమైన బాధితులకి న్యాయం చేయండి. దాంట్లో ఏమేమి మీరు అవినీతి చేశారో మీ ఆస్తులు మొత్తం చిత్రపురికి జప్తు చేయండి. అప్పుడు మీకు మాకు ఎలాంటి గొడవ లేదు, ఇలాంటి అన్నల సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక రోజు మాత్రం ధర్మం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎంతమందిని మీరు కొన్నా, ఎంతమందిని మీరు మభ్యపెట్టినా, ఎలాగ చేసినా కానీ ఇలాంటి పెద్దవాళ్ళ ఉసురు మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 44 లక్షలు మేము పుట్టక ముందు కట్టారు. ఆ డబ్బు ఏ శంకరపల్లి ఎటు పెట్టినా కానీ ఈరోజు కోట్ల భూమి, వీళ్ళకి ఈరోజు డబ్బు రిటర్న్ లేదు, ఎట్ ది సేమ్ టైం ఫ్లాట్ లేదు. ఇది ఎంత అన్యాయం అనేది ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక వాయిస్ మీకు మధ్యలో వచ్చి ఉంటుంది. నా మైక్ బయట ఉండే, ఇక్కడ ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, ఆ రివ్యూ జరుగుతుండే ఫ్రెండ్స్. ఇది పార్ట్ ఆఫ్ టెక్నికల్ గ్లిచ్ కాబట్టి మీరు పెద్దగా దాన్ని పట్టించుకోవద్దు. పోస్టర్ ఒకటి రెడీ కావాల్సింది ఉండే. సో యాక్చువల్ మాట్లాడింది సీనన్న మాట్లాడింది యాక్చువల్గా ఇది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు ఒక కష్టపడి తన జీవితాన్ని మొత్తం కష్టపడి ఆయన ఎన్నో సినిమాలు చేసారు. నాకు తెలిసి చిరంజీవి గారితో చేసిన సినిమాలు, నాగార్జున గారితో చేసిన సినిమాలు ఉన్నాయి. ఇంత పెద్ద దిగ్గజ నటులతోని చేసిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడిన పైసకు విలువ లేకుండా పోతున్నదని అంటే కేవలం ఇప్పుడు వాళ్ళు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాకు అసలు ఇల్లు వస్తుందా, మా పైస వస్తుందా తర్వాత విషయం అయిపోయింది. ఇప్పుడు క్లారిటీగా చెప్పాలని అంటే ఇప్పుడు వాళ్ళకు మిగిలింది ఏంది అని అంటే సింపుల్గా అసలు వస్తుందా అని ఒక స్పెక్యులేషన్ మిగిలిపోయింది. అంతే కదా. అంతే. వల్లభనేని అనిల్ పంచాయతీ తీసుకొని చూస్తే ఎట్లున్నానంటే, ఇట్లా తీసుకో ఈ భూమి ఇటు ఉన్నదిగా ఇగో ఫ్లాట్ ఇస్తా, ఇది తీసుకో ఇటు ఉన్నదిగా ఇట్లా ఇస్తా, ఇట్లా వేస్తారు చూడు. ఏది మనం ఇప్పుడు ఇగో ఇట్లా ఓ బిల్లు వేస్తారు, చిక్కుడు బిత్త ఆడతారు. మనం ఇంటికాడ ఉన్నప్పుడు మహిళలు చిక్కుడు బిత్త ఆడుతుండే, ఇట్లా బిత్త వేయగానే ఆ బిత్త ఆడ దుంకినాం అంటే ఇది నీదే, ఇక ఆ ఇల్లు నీదే అనమాట. గింత ఎట్లున్నదంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, కస్తూరి సీనన్న నిజాం చచ్చిపోతే వల్లభనేని అనిల్ పుట్టినట్టున్నది తెలంగాణలో. నిజాం చచ్చిపోతే వల్లభనేని అనిల్ పుట్టినట్టున్నది. కానీ జబర్దస్త్ రాజకీయ చరిత్ర ఉన్నది అనిలను, మీ కుటుంబానిది. సైకిల్ ఎక్కి బురదల దుంకి, ఆ బురదలకేని కమలం పువ్వు తీసి అగో మేము బీజేపీ కార్యకర్తలమని, మళ్ళా దాని తర్వాత గులాబీ కండువా కప్పుకొని, ఇవాళ మళ్ళా 3 రంగుల జెండా వేసుకొని మీ రాజకీయ అవినీతిని కాపాడుకోనికే ఇంకా ఎంత రాజనీతి చేస్తారని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా? మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? నాకు తెలిసి మేనిఫెస్టోలో కూడా 34 నంబర్. మళ్ళీ మేనిఫెస్టో ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటావు కదా రేవంత్ అన్న. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా రేవంత్ అన్న, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు? సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాం అంటే, యాక్ట్ 51 ప్రకారం కూడా నిన్న మన రమేష్ అన్న గారు మాట్లాడిండ్రు చిత్రపురి ఇక్కడికి వచ్చి. మళ్ళీ ఆ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారు? అన్నిటికంటే గొప్ప విషయం ఏందనంటే, పెద్ద మనుషుల ఆశయాలకు మీరు ఎప్పుడు నిలబడతారు? ఇంకేమన్నా చెప్పురు శ్రీ మన అదే ఇప్పుడు ఆగస్టు 4కి జనరల్ బాడీ పెట్టి దాంట్లో కొన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని నచ్చని పాయింట్లు ఏంటంటే, కొత్త మెంబర్షిప్లు తీసుకోవాలంట, రద్దు చేయాలంట. అంటే ఈ రద్దు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కొత్త మెంబర్షిప్లు తీసుకోవడం ఎందుకు? అదొకటి అనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము. తర్వాత ఒక 30 మంది ఎవరైతే దీంట్లో బాధితులు ప్లస్ ఎట్ ది సేమ్ టైం వీటి మీద ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్షిప్లు తీసేసి, అంటే దీనికి రీజన్ కూడా ఏంటనంటే, ప్రతిసారి జనరల్ బాడీలో ఒక 851 మంది ఫేక్ మెంబర్స్ అని నిన్న మనం డిస్కస్ చేసాం. అంటే మీ మెంబర్షిప్ నాకు ఇవ్వడం, నా మెంబర్షిప్ మీకు ఇవ్వడం. అక్కడ ఎలిజిబుల్ లబ్ధిదారులు ఎవరు అని అనేది, మెంబర్షిప్ అనేదే ఫ్రాడ్ అయినప్పుడు జనరల్ బాడీ దానికి రైట్ అనేది ఉండదు.
సో ఎట్ ది సేమ్ టైం ఆ 80-50 మెంబర్స్ని రిమూవ్ చేయకుండా దాని గురించి అనేది మాట్లాడకుండా ఎవరైతే కోర్టులోకి వెళ్తున్నారో వీళ్ళ మెంబర్షిప్లు తీసేసేయడానికి ఈ 850 మంది ఇల్లులు పోతాయని అనేసి వాళ్ళు ఏది చెప్తే అదే వింటుంది, అధిష్టానం ఏది చెప్తే అదే వింటారు. దాన్ని మెయిన్ కల్ప్రిట్ అంతా దీంట్లో వీళ్ళకంటే ముందు కమిషనర్ డీసీఓ. ఈ 15 సంవత్సరాల నుంచి ఉన్న కోఆపరేటివ్ కమిషనర్ డీసీఓలను కనుక ఎంక్వైరీ చేస్తే వీళ్ళకంటే ఎక్కువ స్కామ్ బయటపడుతుంది. ఒక వీరబ్రహ్మయ్య అనే వ్యక్తి దగ్గరికి నేను వెళితే అన్ని వినేసేసి 3000 సొసైటీలలో మీ ఒక్క సొసైటీ ఉందా, నాకేం పని పాట లేదా, నేను వచ్చి నీ సొసైటీని కాపలా కాసుకోవాలా, మీరు ఏం బీగుతున్నారా అని అనేసి తిట్టాను నన్ను. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వీరబ్రహ్మయ్య అనేది ఒక ఐఏఎస్ ఆఫీసరు, మొత్తం టోటల్ తెలంగాణ సొసైటీస్కి హెడ్ వీరబ్రహ్మయ్య అనే పర్సన్. ఆయనకి అంటే మెజిస్ట్రేట్ ఒక డిస్ట్రిక్ట్ ఆయనకి కోర్టు అక్కర్లేదు, ఆయన కమిటీ సూపర్ సీడ్ అని అంటే ఇంకా అది ఫిక్స్, ఇంకా అంత పవర్ ఉంటుంది. ఆయన కమిటీని రద్దు చేస్తే ఒక కంప్లైంట్ ఫిర్యాదుతోటి తెలంగాణ కోఆపరేటివ్ కమిషనర్ అండ్ రిజిస్టర్. మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్ కదా? yes, government. మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్ we are paying the taxes కదా? Yes, exactly. Then we are paying the taxes. What is wrong in delivering the results, sir? we are ఏమంటారు, మొత్తం చెమట తీసి కష్టపడి అంతా చేసి మీకు జీతాలు కడితే మీరు కోఆపరేటివ్ సొసైటీ హెడ్ అయ్యి దానికి ఆయననే కదా రేటు. ఇప్పుడు వీరబ్రహ్మయ్య వెళ్ళినాక రఘునందన్ రావు వచ్చారు. రఘునందన్ రావు వెళ్ళిపోయినాక కొన్ని రోజులు టెంపరీ ఎఫ్ఏసి కింద హరిత గారు అని వచ్చారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఏదో సెటిల్మెంట్లో దాంట్లో గొడవలు అండి మా దగ్గరికి వస్తారు, మీరంతా మళ్ళీ బాగానే ఉంటారు. నేను ఏమంటున్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు సెటిల్మెంట్ గొడవ అని మీరు కన్క్లూజన్కి వచ్చారు కదా, మీకు ఆ అధికారం అయితే కోర్టు ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. మీరే డిసైడ్ చేసి ఆర్బిట్రేటింగ్ అథారిటీ సెటిల్మెంట్ అనే మాట మీకు కోర్టు ఇవ్వలేదని అనుకుంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్, ఐ డోంట్ ఫియర్ విత్ ఎనీబడి. నా సెకండ్ క్వశ్చన్ ఏందనంటే సార్, మీకు ఇది సెటిల్మెంట్ అని మీరే మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నట్టు మీరు ఆపేరు కదా, ఫస్ట్ ఎక్కడిదక్కడ ఆపేరు కదా, సొసైటీనే ఆపేరు కదా, ఆ హక్కు మీకు ఉన్నది కదా, దీన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు దీన్ని? మళ్ళీ ఎవరికి పొలిటికల్ దందాలు ఉన్నాయి, ఎవరికి లంక బిందెల కోసం ఏమంటారు దాన్ని అన్వేషణ ఉన్నదన్న చూద్దాం కదా మనం తర్వాత. మీరు ఆపేరు కదా, మీకు అథారిటీ ఉంది కదా, అది చేయరు ఇది చేయరు. సాఫ్ట్గా ఒక డైలాగ్ వస్తుంది అందరికీ, ఏంది తెలుసా అన్న, కోర్టుకు వెళ్ళిపోరు మీరు కోర్టులో చూసుకుందాం. ఇది ఒక సింపుల్ లాజికే. నేను ఇప్పుడు కోర్టులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ప్రతిదీ మీ దగ్గరికి నుక్తే వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చుడు అని అంటే, నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అప్లికేషన్ పెట్టుకుందాం, బ్యూరోక్రసీ అవసరమే లేదు మనకు. ఏఐ పెట్టుకున్నాం అనుకో, డాక్యుమెంట్లు పెట్టాగానే అదే చూస్తుంది కాన్స్టిట్యూషనల్గా, ఇది ఇట్లా దీస్ ఆర్ ది వయలేషన్స్ అండ్ సో ది కోఆపరేటివ్ సొసైటీ ఆర్ ది సొసైటీ హ్యాస్ టు బి టర్మినేటెడ్, ఇష్యూ క్లోజ్. ఈ బ్యూరోక్రసీ తలకాయ నొప్పే వద్దు మనకు, ఈ మానవ ఇన్వాల్వ్మెంటే వద్దు మనకు. వెన్ యూ కెనాట్ టేక్ ఎ డెసిషన్, వై ఆర్ యూ సిట్టింగ్ హియర్ టు గివ్ ఎ డెసిషన్? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎ మెంటల్ అగనీ సార్. పిచ్చెక్కిపోతున్నది నెత్తిలల్లా డెసిషన్లు తీసుకోకుండా. కోర్టులు ఎన్నని చేస్తాయి, ఎన్నని చూస్తాయి, మనకంటూ ఎవరు నిలబడతారు? ఇది మీరు అర్థం చేసుకున్న రోజు ఇది సాల్వ్ అవుతుంది. ఇంకేమున్నాయి సీనన్? కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు చాలా పవర్ఫుల్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్ కోర్టు అనేది ఏమంటుంది అంటే, మేము ఏదైతే ఉందో డైరెక్ట్ మాకు చేయడానికి లేదు, ఎట్ ది సేమ్ టైం ఇంత చిన్న జనరల్ బాడీలు ఒకరి మెంబర్షిప్ ఒకరికి ఇచ్చారనేది కూడా ఇంత పెద్ద అత్యున్నత న్యాయస్థానానికి రావాలా మీరు, ఇవన్నీ ఎందుకు చేయట్లేదని ఒక 3 months 6 months మళ్ళీ కమిషనర్ డీసీఓకే ఇస్తుంది. మేము ఆ కోర్టు ఆర్డర్ని అంతా వీళ్ళకి వెళ్ళేసేసి రిసీవ్డ్ తీసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అంటే ఒక సామాన్యుడు అనేది ఇవాళ ఒక హైకోర్టుకి వెళ్ళాలని అంటే ఎంత ఖర్చులతో కూడుకున్న పని. ఒక మామూలు కార్మికుడు అంటే ఎట్లా విసిగిందారని అంటే, ఇక మనం వెళ్ళినా కూడా రాదు, అదేదో వీళ్ళ కాళ్ళే పట్టుకుందాం, వస్తే వస్తుంది లేదంటే లేదు. ఒకసారి కోర్టుకి వెళ్తే వీళ్ళకి శత్రువు అయ్యేసేసి వాళ్ళు డైరెక్ట్ బెదిరిస్తున్నారు, మీరు కోర్టుకి వెళ్తే ఇల్లు రాదు, సంవత్సరాల తరబడి మీ ఇష్టం. ఇంకేసి ఇక అదే కమిటీలో ఉన్న ఓడయ్య జాగిరాని కోర్టుకు పోయినా రాదు అని అంటే కోర్టులు మనకు బూతులు వస్తాయి. ఓడయ్య జాగిరాని నాకు అర్థం కాదు, కానీ అలా నంబర్లు ఇవ్వను, ఐడికైనా ఫోన్ చేద్దాం. కోట్ల కంటే పెద్ద తోపు ఉన్నాడు ఇక్కడ, నాకు అర్థం కాదు. కానీ అదే కేసులు పెడితే ఇల్లు రావు అని అంటే ప్రెస్ మీట్ ఉందా అన్న? ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను, ఉందా? ఒకసారి నాకు ఆ ఫుటేజ్ ఉంటే పెట్టుర్రి. వల్లభనేని అనిల్ అనంటే కదా నేను ఈడికైనా పెడతా దాన్ని. కోర్టు ధిక్కారణ కాదా వల్లభనేని అనిల్ ఇది? మళ్ళీ కాన్స్టిట్యూషనల్ పదవులలో మీ సతీమణి గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఆమె యాక్షన్ ఆమెనే తీసుకోవాలి మీ మీద యాక్షన్, కోర్టు ధిక్కారణ కింద. పొరగాల మజాక్ అయిపోయిందా మీరు కోర్టులు అంటే?
లా అండ్ ఆర్డర్ అంటే బజాక్ పస్కరా పని అయిపోయిందా మీకు? సొసైటీ కాన్స్టిట్యూషన్ ఏముందో దానికి కట్టుబడి ఉండరు. కోర్టులు ఇచ్చిన తీర్పులు ఎగ్జిక్యూట్లు చేయరు. ఎందుకు సీదరనా ఈ బ్యూరోక్రసీ గీరోక్రసీ ఇదంతా? సీరియస్లీ నేను సర్కారులకు అడుగుతున్నా ఇవాళ. ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నది లంకె బిందెల కోసం కాదు, ప్రజాపాలన కోసం. ప్రజాపాలన అని చెప్పి పొలిటికల్ దందాలు చేసుకోనికే కాదు. మళ్ళీ మీ మేనిఫెస్టోలో పెట్టిన 34 పాయింట్ నెంబర్ 34 పాయింట్ నెంబర్ మీదనే అడుగుతున్నారు వీళ్ళు. చిత్రపురి అంత పెద్ద గ్రావిటీ ఉన్న ఇష్యూ ఇది. వల్లభనేని అనిల్ చుట్టూ తిరుగుతున్నది అని అంటే ఎంత ఇక సిగ్గుచేటిది. అనిల్ భాయ్ నేను ఆపనే ఇది. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ షో నేను ఇది ఆపా, దీన్ని పెద్దగా కొడతానే. ఇది మాత్రం మీరు యాద పెట్టుకోరు. ఇంకన్నా ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయి? రమేష్ అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం డ్రామా ప్లే చేస్తున్నానంటే వాళ్ళు నేను అనిల్ కుమార్. ఇప్పుడు ఈ జనరల్ బాడీలో 4వ తేదీ జరిగే జనరల్ బాడీలో 1200 మంది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఫేక్ మెంబర్స్ ఉన్నారు. అతను సెక్రటరీగా ఉన్న దాంట్లో. అలాగే మా యూనియన్లో కూడా దాదాపు ఒక 30 మందిని వాళ్ళ ఏజెంట్ల ద్వారా చేర్పించాడు మేము షూటింగ్లో ఉన్న టైంలో. సో వీళ్ళని తీసేయమని మేము లెటర్ ఇస్తే వీళ్ళని తీసేద్దాం వాళ్ళందరిని తీసేసేద్దాం అంటే మాత్రం లేదు ఈ 30 మందిని తీసేద్దాం అంటాడు. అదే ఆయన అయ్యే జాగిరే లిటరల్గా. వస్తాడు నీకేం కావాలి ఇప్పటికీ మెంబర్షిప్లు ఇస్తాడు, ఎలా ఇస్తాడో అర్థం కాదు. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వెళ్ళి మేము సార్ ఇట్లా దారుణంగా ఉందంటే ఎలక్టెడ్ బాడీ అండి నేనేం చేయలేను. సార్ ఎలక్టెడ్ బాడీ తప్పులు చేస్తే ఎలక్టెడ్ బాడీ రద్దు చేసే కెపాసిటీ ఆయనకు పైగా ఎలక్టెడ్ బాడీ తప్పులు చేస్తే కోర్టు కూడా తీర్పులు ఇచ్చింది ఆల్రెడీ. ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా సార్. ఎలక్టెడ్ బాడీ తప్పు చేస్తే సెక్షన్ కోఆపరేటివ్ సెక్షన్ కూడా 34 ఇందులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 34 కోఆపరేటివ్ సెక్షన్లో కూడా 34 నెంబరే. ఏది సెక్షన్ 34 ప్రకారం ఈ యొక్క కమిటీని సూపర్సైడ్ చేయొచ్చు. అంటే ఇంకా భవిష్యత్తులో వీళ్ళు కంటెస్ట్ చేసేదానికి కూడా లేకుండా దాంట్లో ఒక పాయింట్ ఉంటే చాలు. మేము 5 పాయింట్లు ఇచ్చాం తప్పులు చేసినవి దీనికి ఎగనెస్ట్గా 34 కోఆపరేటివ్ యాక్ట్కి అగెనెస్ట్గా చేసినవి తప్పులు 5 పాయింట్లు ఇచ్చాం. 1 పాయింట్ చేసిన సూపర్సీడ్ చేయొచ్చు. 5 ఇస్తే మీరు ఎందుకు చేయరు? ఎలక్టెడ్ బాడీ మేయండి. అరే ఎలక్టెడ్ బాడీ కాక తప్పులు చేస్తే ఇంకెవరు చేస్తారు? ఒకటి అర్థమైంది ఏంటంటే వెనకటికి నేను ఐఎఫ్ఎస్కి కూడా చూసిన అటవీ శాఖది. దాన్ని తిప్పుతూనే ఉంటారు కదా. పలిగిన పాలల్లో ఇంకా పలగొట్టడానికి చూస్తారు తప్ప ఆ పలిగిన పాలల్లకైనా ఏమవుతుంది అనేది మాత్రం చూడరు. 4 వారాల్లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది యాక్షన్ తీసుకోండి అని. ఇప్పటికి 2 నెలలు అయింది. కంటెంప్ట్ వేసారా? కంటే మళ్ళీ వేసాం ఇంకొక రిట్ ఇది మెన్షన్ చేస్తూ. కంటెంప్ట్ వేస్తే దాదాపు 3000-4000 కంటెంప్ట్లు ఉన్నాయి అక్కడ. అందులో కోర్టులు కూడా ఏం చేస్తాయి సార్? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రతి దానికి కోర్టులు పోమంటే నేను కోర్టులో క్లియర్ కట్గా చెప్తున్నా. యూ నీడ్ టు క్వశ్చన్ టు ది గవర్నమెంట్ నౌ. అసలు అవసరమా ఈ బ్యూరోక్రసీ అని అంటున్నా నేను. డెసిషన్ తీసుకొని బ్యూరోక్రసీ మనకెందుకండి? పోరలు చచ్చిపోతున్నారు ఇలా ఒకటారేండా ప్రతిదీ బ్యూరోక్రసీ ల్యాబ్స్. ఈ ఏజ్లో తిరగాల్సిన ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి మీరు ఎందుకు వెళ్తారు నేనే ఇస్తాను అని మళ్ళీ ఫోన్లో చేస్తారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఫోన్ వచ్చేస్తుంది ఇతనికి. నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతాడు. మీరు కోర్టులకు వెళ్ళినంత మాత్రం మీరు కేసులు పెడితే ఇప్పటి నుంచి నేను చిత్రగుప్తులో ప్రతి ఫుటేజ్ ఆఫ్ వల్లభనేని అనిల్ మేము ఇక్కడ పెడతామన్న. ఇది రికార్డ్ ఆర్కేవ్ తయారు చేస్తాం అనిల్ భాయ్, ఆర్కేవ్ తయారు చేస్తాం. నువ్వు నిజంగా నిష్ఠ అయితే చిత్రగుప్తికి రా, నీ బలంని మొత్తం తీసుకొని రా. చిత్రగుప్తి అలా నీకు ఆహ్వానం పలుకుతున్నది. దా కాన్స్టిట్యూషన్ ఏందో చెప్పుదా. మొత్తం ఆనాటికే ఈనాటి దాకా ఏమేమి సొసైటీలో రాసుకున్నారో మొత్తం తీసుకొని రా. లెట్ అస్ గెట్ ఏమంటారు ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం మనమంతా. కూర్చుందాం. కోర్టు ఆర్డర్లు కూడా నేను ఇలా బాధితులకు చెప్తా, తీసుకొని వద్దాం. కూర్చుందాం. లేకపోతే చిత్రపురి కాన్క్లేవే పెడదామన్నా. బెస్ట్ అది చిత్రపురి కాన్క్లేవ్ పెడదాం. పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చిత్రపురి కాన్క్లేవ్ పెడదాం. మళ్ళీ కోర్టు తీర్పులు ఏమి ఇచ్చినాయి, వీళ్ళు ఏం చేసిండ్రు పెడితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బయటకు వస్తాయి. నేను చెప్తున్నా పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు. చిత్రగుప్తు మద్దతు తెలుపుతుంది. మీకు తెలిసిన చిన్న హాల్ ఏవైతే ఉంటాయో అవి మీరు చూసిందంటే నేను వచ్చేస్తా. కోర్టు తీర్పులు ఎన్ని ఇచ్చినాయి ఇంప్లిమెంట్ చేశారు మీరు? ఒక్కటి ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టు తీర్పులు మొత్తం వయలేషన్ అన్ని. మేము అది కూడా ఏం చెప్తున్నాం అంటే మీరు కోఆపరేటివ్ యాక్ట్ బైలాస్ గవర్నమెంట్ జీవోల పరిధిలో జరగాలి ఏదైనా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ బాడీ సుప్రీం, జనరల్ బాడీలు చప్పట్లు కొట్టేది ఎవరు? ఈ ఫేక్ మెంబర్స్ 871 మంది. ఇతను అక్రమంగా చేర్పించినాయి, ఈ ట్యాంపరింగ్ చేసినాయి, అవి తీసేసి కదా చప్పట్లు కొట్టేది. ఎవరు కొడతారు? కంచే చేయని వాళ్ళందరూ ఇల్లు పోద్దని ఇతను ఏది కొట్టి చెప్తే దాన్ని చప్పట్లు కొడతారు. ఇవి 30 మందిని పీకేస్తున్నారు. ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు ఇక్కడ, ఎవరెవరు కోర్టులకు వెళ్తున్నారు, ఎవరెవరు నా మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళందరూ పీకేస్తున్నా మెంబర్షిప్ అంటాడు. వీళ్ళు చప్పట్లు కొడతారు. అరే మేమేమంటున్నాము, ఈ ఫేక్ మెంబర్స్ని తీసేసి జనరల్ బాడీ పెట్టండి. ఇప్పుడు అందుకే కాంగ్రెస్లో పోయినట్టున్నాడు. ఇప్పుడు అందుకని మళ్ళీ రూట్ కాంగ్రెస్ అసలు పార్టీ సిద్ధాంతం ఏం లేదు అతనికి. ఇప్పుడు సిద్ధాంతం ఎక్కడ మనకి సపోర్ట్ కావాలి, దొరికితే అక్కడ ఈ అక్రమాలకి ఎక్కడ ప్రొటెక్షన్ కావాలో అక్కడికి వెళ్ళి దొరికిపోవటం.
అట్లా చాలా తెలివిగా చాలా అక్రమాలకు సంబంధించిన క్రిమినల్ మీద అందుకని ఇప్పుడు మళ్ళీ జనాలు పెట్టి మళ్ళీ చప్పట్లు కొట్టించుకోవాలని ప్లాన్ చేశాడు. అసలు జైలుకి వెళ్ళి వచ్చాడు 36 రోజులు, ఇన్ని అక్రమాలలో అతను దోషిగా తేలాడు. స్టాచ్యూర్ రిపోర్ట్లో తేలిన తర్వాత ఇతను ఎలా పదవిలో ఉంటాడు? రిపోర్ట్ వచ్చిన రోజు నుంచి వీళ్ళు పదవిలో ఉండకూడదు 5గురు. ఆ రిపోర్ట్ అలాంటిది. ఆ రిపోర్ట్ వచ్చిన కాడి నుంచి ఒక ట్రిబ్యునల్కి వెళ్ళి ఒక స్టే తెచ్చుకునేదానికి ఈ అధికారులు సహకరించి ఆ మెసేజ్ ఆ పేపర్ బయటకు రానియకుండా దాదాపు 3-4 నెలలు పేపరే బయటకు రానియడా. ఒకటి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక పేపర్ వస్తే అది గోడ మీద పెట్టాలి, మీరు ఎక్కడ పెట్టరు, సీక్రెట్గా ఇస్తారు వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు అంతే. ఇంకా ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళ నుంచి పడింది ఆ స్టే అక్కడ. మేము వెళ్తే ఇంప్లీట్ చేస్తే ఇక్కడ సస్పెండ్ చేస్తాడు, వీళ్ళు సస్పెండెడ్ మెంబర్స్ అంటాడు, మళ్ళీ అది కొట్టుకోవాలి, మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళాలి. మేము సస్పెండ్ కాదనిపించుకుని రీజన్లు చెప్పడు, ఏమడదు అసలు. అదొక సొసైటీ వైలేషన్ కింద అది మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? అధికారులు మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం, అధికారులు. గత 10 సంవత్సరాలు చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఆ ప్రభుత్వం టోటల్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది, లబ్ధి పొందారు కాబట్టి. ఇప్పుడు మారాలి కదా, ప్రభుత్వం మారినప్పుడు విధానాలు మారాలి కదా. మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేము అడుగుతుంది అదే. మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు మీరు స్పందించరు? ఎందుకు మీరు యాక్షన్ ఏం స్పందిస్తారన్న? జియో నంబర్ 46 జీవితాలు మారుస్తానన్నారు, ఇవాళ ఏం మారుస్తున్నారు వాళ్ళు? అది మన ఏమంటారు, అది నిజంగా చెప్పాలంటే మన ఇగ్నరెన్స్. ఉత్సాహము, ఈ మార్పు జరిగింది ప్రభుత్వాన్ని, ఉత్సాహం పోయింది మాకు ఆల్రెడీ. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల దోపిడీ జరిగిన తర్వాత ఒక మార్పు జరిగింది మొత్తం మీద. తెలంగాణ ప్రజలు ఆ చైతన్యం చూపించారు అని అనుకునేలోపు ఈ మాకు అది పోయింది టోటల్గా. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ తప్పు ఉంటే ఇంకా ఏం మార్పు జరిగితే ఏం లాభం? అక్కడ సొసైటీలో ఇంటెన్షన్ తప్పు ఉంది కదా. అదే అంటే అది జనాలకు స్లోగా అర్థం అవుతుంది కదా. స్లోగా అర్థం అయితే కదా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు క్లోజ్ చేస్తాం. సినీ పరిశ్రమ మొత్తం కూర్చుంటది. అదే ప్రక్షాళన చేస్తే మొత్తం చేద్దామంటే లేదు, ఇంత చేద్దామంటాడు అతను. మొత్తం చేద్దాం జాగిరి కదా రమేష్ అన్న, జాగిరి కదా, మీ యూనియన్ చేసినాయి కదా కార్డులు, అంతవరకే చేద్దాం అంటాడు. సరే అది చేయడు. అసలు ఈయన బ్యారికేట్ వచ్చిందన్న ఇలా, ఈయన భార్య మళ్ళీ ఈయన భార్య పేరు మీద కూడా ఉందని అన్నారు. అది ఏమైందంటే ఉద్యోగస్తులు ఆఫీసులో పనిచేసే వాళ్ళు పని చేయకూడదు, ఇక్కడ మెంబర్షిప్ ఉండకూడదు. అందుకని ఏం చేశాడంటే అతని పేరు తీసేసుకొని చిన్నగా వాళ్ళ ఆవిడ పేరు జాయిన్ చేసేసి ఈ ఏదైతే ఇతని ఫ్లాట్ అలాట్మెంట్ ఉందో సేమ్ నెంబర్ 114 పెట్టుకున్నాడు. మళ్ళీ భార్యలకు కూడా ఉండకూడదు, మనకుంటే మెంబర్షిప్. మళ్ళీ ఇతని మెంబర్షిప్ యాక్టివేట్ చేసుకున్నాడు, కొత్త మెంబర్షిప్. మళ్ళీ మనకు ఉండకూడదు, భార్యలకు ఉండకూడదని భార్య తీసి మళ్ళీ అత్తగారికి పెట్టాడు సేమ్ మెంబర్షిప్. ఆమెకు ఒక సేమ్ ఫ్లాట్ పెట్టాడు 114. జాగిరేమన్నా ఇది జాగిరే పెట్టి ఇప్పుడు అదేమైంది, ఈవిడ డీసీఓ ఆమె అత్తగారి జరిగిన రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్ళీ కూతురికి పెట్టింది. మరి భార్యాభర్తలకు మెంబర్షిప్లు ఉండకూడదు కదా, ఉండదు కదా. భార్యకి అలాట్మెంట్ ఉన్నప్పుడు నువ్వు నీ మెంబర్షిప్ తీయాల్సిన మెంబర్షిప్ ఎవరిది ఇందులో అంటే వల్లభనేని అనిల్ కుమార్ది. అది మాత్రం చేసుకోడు, నేను పీకేస్తా అంటాడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. సరే అన్న అనిల్ అన్న మమ్మల్ని పీక్తో చూద్దాం చిత్రగుప్రిలా. ఇప్పుడు నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా శ్రీధర్ అన్న, నిజాం చచ్చిండు వల్లభనేని అనిల్ పుట్టిండు అని అన్నట్టున్నది. కరెక్టేనా అనిల్ అన్న? లేకపోతే మీకు జిగర్లో దమ్ము ఉంటే కాన్క్లేవ్కి రా, లేకపోతే చిత్రగుప్తికి రా, ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. మీరు సస్పెండ్ చేసిన దానికి నిజమైన కారణాలు ఉంటే ఇక్కడ చెప్పుదా, వీళ్ళని కూడా పిలిపిస్తా, లైవ్ పోదాం, అన్కట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చేసిన జీతాలు తీసుకుంటున్న గవర్నమెంట్ సర్వెంట్లు తప్పు చేసిర్రా, లేకపోతే పైసలకు ఆశపడి నీ భావన తప్పు చేసిందా, ప్రజలు పైసలు కట్టిన వాళ్ళు తప్పు చేసిర్రా, ఏం చేసిరో చూద్దాం. లేకపోతే వీళ్ళందరినీ నమ్ముకొని తర్వాత ప్రభుత్వాల మీద కాకరించి చూచే ఈ ప్రభుత్వాలు తప్పు చేసినా అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు వాళ్ళ యూనియన్ సెక్రటరీ తను, అయ్యాల యూనియన్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సెక్రటరీ రవిశంకర్ సార్. నేను జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి సెక్రటరీ సార్. నేను జూనియర్ ఆర్టిస్ట్ సార్, నా పేరు రవిశంకర్ సార్. నేను జూనియర్ ఆర్టిస్ట్ సార్, నా పేరు రవిశంకర్. ఇది నా కార్డ్ మెంబర్షిప్ 1103 జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో. సినీ ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్గా చూస్తారు సార్, ఎందుకంటే రోజువారీ కూలీ కింద వెళ్తారు. ఇంత పెద్ద కోట్ల రూపాయలు ఉన్నటువంటి చిత్రపురి కాలనీలో కమిటీ మెంబర్గా ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మా చిన్న యూనియన్తో ఏం పని వచ్చింది రావడం? మా యూనియన్కి సెక్రటరీగా వచ్చేసి ఫేక్ మెంబర్లన్నీ సృష్టించేసి జూనియర్ ఆర్టిస్టులుగా సృష్టించి చిత్రపురిలో ఫ్లాట్స్ బిజినెస్ చేస్తున్నాం సార్. దీనివల్ల కోట్లు సంపాదించేసి తలసాని శ్రీనివాస లాస్ట్లో బీఆర్ఎస్ లీడర్ ఉన్నాడు, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయనకు ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్లు చేయడము, వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీలు జరిగితే గిఫ్ట్లు పంపించడం, ఇంకపోతే ఇలాంటివి చేయడం, కేటీఆర్ తోటి కూడా చాలా సన్నిహితం అయిపోయారు.
మేము ఒకసారి ఇలానే మా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి సార్. ప్రతి నెల పెట్టి మా సమస్యలు తెలుసుకొని మేము పేమెంట్లు రావడం కానీ, మిషింగ్ పేమెంట్లు కానీ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. కానీ జనరల్ బాడీ మీటింగ్ అనేది ఎప్పుడు పెట్టరు సార్. అది ఇప్పటివరకు పెట్టలేదు. నేను ఎన్నో అర్జీలు పెట్టాను లేబర్ కమిషనర్ గారికి. లేబర్ కమిషనర్ గారికి కూడా అక్కడి నుంచి మరి మినిస్టర్ తోటి ఫోన్లు పోయినా ఏం పోయినా మారేడు. మేము అంత చిన్న స్థాయి, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇకపోతే నేను ప్రజావాణిలో కూడా అర్జీ పెట్టాను సార్. నాకు మెసేజ్ కూడా వచ్చింది. మొత్తం 10 పేజీల లెటర్ పెట్టాను దాని సమస్యలు. అది ఒకసారి గద్దర్ బిడ్డ గారికి కూడా నచ్చింది. ఒకసారి బట్టి సార్ దగ్గర తీసుకెళ్తాను. అది ఆ టైము ఆమె కుదరక తీసుకెళ్ళలేదు. ఇకపోతే ఇక ఇలాంటివన్నీ సార్ నేను లేబర్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ అనేది ఇప్పటి వరకు పెట్టరు, సమస్యలు తెలుసుకోలేదు. ఇప్పుడు పేమెంట్లు కోట్ల రూపాయల పేమెంట్లు ఇప్పటికీ రాలేదు. చాలా జూనియర్ ఆర్టిస్టులు చాలా బాధపడుతున్నారు. ఎవరన్నా పేమెంట్లు ఏం పేమెంట్లు? మా యొక్క పేమెంట్లు, షూటింగ్ పేమెంట్లు మాకు ఎవరు ఇవ్వాలి? అది వీళ్ళు ఇప్పించాలి. ఎవరు? ప్రొడ్యూసర్కి మా జూనియర్ ఆర్టిస్ట్కి మధ్యలో ఏజెంట్లు అని చెప్పేసి బ్రోకర్లు ఉంటారు. బ్రోకర్లకు ఏమైనా లీడర్షిప్ ఉంటుందా? వాళ్ళకు ఒక యూనియన్ లాగా పెట్టుకున్నారు. 100 మెంబర్స్ ఉన్నారు. ఏం యూనియన్? అది ఏజెంట్స్ యూనియన్. ఏజెంట్స్ యూనియన్. దాని లీడర్ ఎవరు? దానికి వచ్చేసి 3 లీడర్స్ ఉన్నారు. పేరు దోస్తులే. అది వచ్చేసి నా ఆర్ఆర్ నాయుడు అని చెప్పేసి ఉన్నారు. ఇకపోతే రాజ్ కుమార్ అని ఉన్నారు. ఇకపోతే రవిశంకర్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా వీళ్ళందరికీ స్పైడర్ మ్యాన్ అంతా వల్లభనేని. ఒకప్పుడు వచ్చేసి కుమర వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన చనిపోకుండా ముందే వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు. మేము వచ్చేసి ఇక్కడ మా యూనియన్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పుడైనా అడిగామనుకోండి, వాళ్ళతోటి జూనియర్ ఆర్టిస్ట్లో పొట్టలు కొట్టించేస్తారు. అంటే షూటింగ్ తీసుకోబోతురా ఆపేస్తారు. వాడు దీని మీద డిపెండ్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే కృష్ణానగర్లో 35 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే వాళ్ళు ఇంకా పని చేసుకోవాలి. నెలకు వాళ్ళకు వచ్చేసి 10,000 వస్తే ఈ డబ్బులు తీసి మళ్ళీ అక్కడ అద్దెలు కట్టుకోవాలి. సగం డబ్బులు వాళ్ళ పిల్లల చదువులు ఏమి లేవు. పిల్లలు కూడా సార్ కొంతమంది బాల కార్మికులాగా జరుగుతుంది. దీనికి ఎవరు సార్ బాధ్యులు? ఇట్లాంటి వాళ్ళు నీచమైన వ్యక్తి. దేశద్రోహం, తీవ్రవాదం కట్టేది చాలా ప్రమాదకరం. అందుకనే ఇటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా మారారు. మళ్ళీ దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసి అతని యొక్క కాంగ్రెస్లోకి రప్పించుకున్న వ్యక్తి మళ్ళీ తీసి బయటపడేయాలి. అతని పార్టీలు మారి నా దగ్గర ఉన్నాయి. ఎన్నో పార్టీలు మారాడు. అవునవును, మాకు తెలుసు. అయినా నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. అలా ఉంది సార్ అతని పొజిషను. రేపు మాది జనరల్ బాడీ మీటింగ్ అని కాదు, ఏజెంట్లు అసిస్టెంట్లకు పేమెంట్ల మీద సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్గా మీటింగ్ పెడతానని చెప్పేసి చెప్పాడు. ఆ మీటింగ్లో ఎవరైనా నోరు ఎత్తుతారనుకోండి సార్, వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు నేను వచ్చాను కదా, నాకు కూడా ప్రాణహాని ఉంది. వల్లభనేని అనిల్ కుమార్తో ఉంది, ప్రెసిడెంట్ స్వామిగౌడ్తో ఉంది. స్వామిగౌడ్ ఎవరు? మా యూనియన్ ప్రెసిడెంట్ సార్. ఈయన వచ్చేసి సెక్రటరీ. ఆయన వచ్చేసి వీళ్ళంతా నేను లా అండ్ ఆర్డర్ డీజీపీ గారికి చెప్తున్నా, వీళ్ళకేమన్నా అయిందంటే వల్లభనేని అనిల్ ఫస్ట్ కారణం సార్. ఐఎమ్ రేజింగ్ మై వాయిస్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ద లా అండ్ ఆర్డర్ హెస్ బికమ్ ఎ కాంప్రమైజ్ ఇన్ దిస్ స్టేట్ నౌ పోస్ట్ కాంగ్రెస్ గెయిన్స్ పవర్ ఇన్ టు తెలంగాణ. ఈ మజాక్ మస్కరాపన బంద్ కావాలి సార్. వల్లభనేని అనిల్ అనేటోడు నిజాం కాదు రాష్ట్రానికి. స్వామిగౌడ్ అనేటోడు దార్కారి కాదు. ఇక్కడ ప్రాణహాని ఉన్నదని ఒక మనిషి భావోద్వేగానికి గురవుతుంటే భావనలకు వాల్యూ లేని బాధ్యతలు ఎందుకు సార్? ఐఎమ్ రిక్వెస్టింగ్ ది డీజీపీ టు టేక్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్. ఓసారి సార్ మా జనరల్ బాడీ మీటింగ్లో నేను ఇలానే ప్రశ్నించాను సార్, ఇలాంటివి అన్నీ ఉన్నాయి, మా పేమెంట్ రావట్లేదు. ఇకపోతే మా యూనియన్ సంబంధించిన 5 కోట్లు కూడా మిస్యూజ్ అయింది. వాటికి సంబంధించి ఏ బ్యాంక్ ఆడిటింగ్ అనేది అసలు చెప్పరు. అసలు ఇంత వస్తుంది ఇన్కమ్, మేము ఇంత జీతాలు తీసుకుంటున్నాం, ఇంత ఉంది ఇంత లేదు అనేది కూడా చెప్పరు. నోటితో మాట చెప్తారు. ఏ బ్యాంకులో ఉన్నాయి అన్నీ అసలు తెలియదు సార్. దీని గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గారు పట్టించుకోవాలి. ఒక సిబిసిఐడి తోటి ఎంక్వైరీ చేయించాలి సార్. మా జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడైనా జరిగినప్పుడు వాళ్ళు మేము ఏదైనా ప్రశ్నించారు సార్. ఇలానే జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 మంది ఆడవాళ్ళు ఉంటాం, వాళ్ళకి అందరికీ అన్ని వసూలు కల్పిస్తారు. 100కి 100 మెంబర్స్ కల్పించాలి నాయకుడు అంటే, లేదా 90% అన్నా కల్పించాలి. ఒక 10 మెంబర్స్ మాత్రం కల్పిస్తారు. 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ని ఆ లేడీస్ ఉసి కలుపుతారు. ఉసి కలిపినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వచ్చేసి మా మీద ఫేక్ కేసులు పెడతారు. ఇలానే నన్ను ఎలా ప్లాన్ చేశారంటే, వీడికి తెలిసి రావాలి నేనంటే ఏందని చెప్పేసి జెంట్స్ తోటి ఎవరిని కొట్టించలేదు.
లేడీస్ తోటి కొట్టించారు 10 మెంబర్స్ లేడీస్. సినిమా స్టోరీలు విని విని వీళ్ళ స్క్రిప్ట్లు వీళ్ళకే ఆ లేడీస్ తోటి కొట్టించారు సార్. ఆ లేడీస్ తోటి కొట్టించడం కాక మ్యాక్సిమం వాడి వీళ్ళంత వరకు చంపేయని చెప్పేసిండ్రు. వాళ్ళు ఏం చేశారు, నేను ఎస్కేప్ అయినా అక్కడ నుంచి ఊరికే పారిపోయాను. ఎందుకంటే లేడీస్ నేను కొడితే మళ్ళీ ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఉల్టా కంప్లైంట్ ఇచ్చు ఉల్లా కంప్లైంట్ మాకు చేయి పట్టుకొని లాగాడు, దాంట్లో మా చైన్ బంగారు చైన్ కూడా మిస్ అయ్యింది అని చెప్పేసి పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. అలాంటప్పుడు పోలీసు వాళ్ళు నాకే అరెస్ట్ చేయాలి కదా లేడీస్ తప్పైనప్పుడు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. దాంట్లో వాళ్ళకి కూడా జెన్యున్గా అనిపించింది నేను చెప్పడం అనిపించేసి ఆ కేసును అంతా హోల్డ్లో ఉంచారు. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. డీజీపీ గారు నాకు తెలిసి ఇది చూస్తున్నారు వచ్చు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇది బంజారాహిల్స్ సార్, బంజారాహిల్స్ పరిధిలో. నాకు తెలిసి డీజీపీ గారు కొత్తగా ఎన్నికైన, ఇప్పుడు ఎంపికైన ఎవరే మన ఎంపికైన అనలేమో, నియామితులైన డీజీపీ గారు అబ్సల్యూట్గా ఇది చూడాలి. ఇది చూడాలి సార్. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంప్లీట్గా కాంప్రమైజ్ అవుతుంది. ఓ మామూలు సామాన్య కార్మికుడికి ఈ పరిస్థితులు ఉంటే ఇక ఎట్లుంటుంది సార్? ఇక దయచేసి సత్యమేవ జయతే అన్నది ఈడ నాకు ఏడ కనబడతలేదు. సత్యమేవ జయతే అన్నది ఈడ ఏడ కనబడతలేదు నాకు. పైసలు కట్టాలా, మోసపోవాలా, సావే జయతే అని అన్నట్టు అయిపోయింది. సీరియస్లీ దీని మీద చూడాలా. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆయన భావానికి మీరు చూడండి హౌ ఎమోషనల్ హీఈస్. నేను అందుకే అన్న చిత్రగుప్తులో నేను ఏది పెట్టినా అన్కట్ అన్ఎడిటెడ్ లైవ్లో పోతా అని చెప్పిన. హీ హాజ్ అ లిబర్టీ టు స్పీక్. ఆయన స్వేచ్ఛ. ఆయన ఎవరితో మాట్లాడతలేడు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. న్యాయబద్ధంగా తన నైపుణ్యాన్ని నమ్ముకొని ఆ సినీ పరిశ్రమకు సేవ చేసుకుంటా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెక్క ఉండి ఇగో నేను ఇక్కడ బాగుపడతా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలా అని చెప్పి మాట్లాడుతుంటే ఇవి అడ్డమైన రాజకీయాలు చేస్తున్నారు పైసలు ముంగట పెట్టుకొని. ద నయా నిజాం ఆఫ్ చిత్రపురి వల్లభనేని అనిల్ ఖబర్దార్. వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఇంకా మేము డీప్ డైవ్ కాలే. ఇంకా చిత్రగుప్తిలో ఇంకా అసలు చలానే కొట్టాలి. నేను చెప్తున్నా, మేము చలాన్ కొడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్పోజర్ ఎట్లుందో ఒకసారి యాద పెట్టుకో. వెన్నుల నుంచి వణుకు పుడుతుంది నీకు. ఇప్పటిదాకా కేవలం వాళ్ళ గ్రివెన్స్ చెప్పిర్రు. ఇంకా మా బ్రెయిన్ ఇళ్ళకి దిగలేదు. ఆర్ నేను క్లియర్ కట్గా చెప్తున్నా, గర్వం ఉంది మా బ్రెయిన్ మీద మాకు. యూ హ్యావ్ ఎ గుడ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ టీమ్. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సో నాకు తెలిసి ఇక్కడికి ఆగలే ఈ కథ. ఇంకా దీనికి అంచెలంచెలుగా గట్టిగానే ఉన్నాయి. వీ విల్ కమ్ విత్ అ నెక్స్ట్ ఎపిసోడ్ వన్స్ అగైన్. చిత్రగుప్తుల ఈ చిత్రపురి చిత్ర విచిత్ర లహరి నడుస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. చెప్పిన కదా, సామాన్యుడికి సమాధానం ఇచ్చే ఛానల్, సామాన్యుడికి సొల్యూషన్ చూపే ఛానల్ మన చిత్రగుప్త్. అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్. ఫిల్టరేషన్ ఏమి ఉండదు మన దగ్గర. డైరెక్ట్ మీ ముంగటికి ఇప్పుడు లైవ్ వచ్చి ఉంటుంది. మీ మధ్యలో మీకు కొన్ని సంభాషణ వినిపించి ఉంటుంది. ఐ రెండర్ ఎన్ అపాలజీ. ఇట్ వాజ్ సమ్ టెక్నికల్ గ్లిచ్ వీ వేర్ డిస్కసింగ్. అది మీకు వినిపించి ఉంటుంది. ఇట్ వాజ్ ఎ పర్సనల్ ఇష్యూ, సో ప్లీజ్ ఒమిట్ ఇట్. ప్లీజ్ సపోర్ట్. ఇట్లాంటి కార్మికులకు మీరు సపోర్ట్ చేయాలా, ఇట్లాంటి బాధితులకు మీరు సపోర్ట్ చేయాలా. ఈ వయసులో మాట్లాడడానికి ఓపిక లేకపోయినా ఇప్పటి వరకు నాకు తెలిసి 44 లక్షల రూపాయలు కట్టిండు. అవునా? 44 lakh rupees. 44 lakh rupees కట్టి వయసు లేదు, వ్యాపారము లేదు, ఈ టైంలలో ఒక గూడన్న దొరుకుతుంది అని చెప్పి మాట్లాడుతుంటే ఈ టైంలలో వీళ్ళకి ఇట్లా మోసం చేస్తున్న ఆ మోసగాళ్లకు చిత్రగుప్త్ జారీ చేస్తున్న హెచ్చరిక. నేను 20 లక్షలు ఎంఐజీ కోసం మీరు 20 లక్షలు. ఇంకా ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? ఒక 2014 ముందు నుంచే కట్టాం. మొత్తం 10 సంవత్సరాలు. మొత్తం కట్టి 2021కి ఆఖరి ఇది కట్టేసాము. ఇంకా అలొకేషన్ లేదు. లేదు. ఆ తర్వాత అది ఒక ఆఫ్టర్ 6 months or 1 year వేరే వాళ్ళకి చేశారన్న విషయం ఇప్పుడు తెలిసింది మాకు. ఫ్లాట్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఫ్లాట్ ఈయన పేరు మీద అలాట్ అయింది. మళ్ళీ ఆయన పైసలు ఏమైనా అవి గంగల పాలయ్య. ఆ పైసలు అలాగే ఉండి ఈయన బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాడు ఆ ఫ్లాట్ మీద. బట్ వేరే వాళ్ళు ఉంటున్నారు ఫ్లాట్లో. ఇగో ఇట్లాంటివి ఉన్నాయి. నేనైతే సువమోటోగా తీసుకోవాలా ఈ కేసు అంట సిబిఐ. అలా చాలా మంది సిబిఐ కేసుని అరే లోన్ కట్టిన తర్వాత బ్యాంకర్ లోన్ ఇచ్చిండు అంటే అప్రూవల్స్ ఉంటాయి కదా న్యాచురల్గా. అప్రూవల్స్తోని లోన్ కట్టి లోన్ బ్యాంక్కి కట్టిన తర్వాత ఫ్లాట్ అలకేట్ కాకుండా వేరేకి ఇవ్వడం అని అంటే ఈ మోసగాడు మామూలుడు కాదు వల్లభనేని అనిల్ అన్నట్టు. ఇక్కడ జరుగుతున్నది మామూలుగా కాదు. సువమోటోగా సిబిఐ తీసుకోవాలని చెప్తున్నా. ఇలా ఎవరెవరు ఉన్నారో కంప్లీట్ గా గడపర దించాలని అంట. సొసైటీ ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేసింది. బట్ వేరే వాళ్ళు ఫ్లాట్లో ఉంటారు. ఇట్లాంటివి దాదాపు కొన్ని వందలు ఉన్నాయి. అంటే ఇల్లు నన్ను అడిగితే ఒక కాన్క్లేవ్ కావాలి రమేష్ అన్న. చిత్రపురి అనేది
రాజ్యాంగబద్ధంగా మన ప్రదర్శన ఉండాలి. ఖచ్చితంగా మనం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద చిత్రగుప్తుకు ఏమంటారు అత్యంత నమ్మకం ఉన్నది. యూ మే సఫర్ విత్ ది బ్యూరోక్రాట్స్. నేను చెప్తున్నా, మన ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి చేతగా ఉండకపోవచ్చు పనులు. బట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ గట్టిగా ఉన్నది కాబట్టే సామాన్యుడికి సమాధానం దొరుకుతున్నది. ఇంకా కొంచెమో గొప్పనో రాజకీయ నాయకులతో దొరుకుతుంది. సో ద పాయింట్ నెంబర్ 34 ఇన్ ది మేనిఫెస్టో విల్ బి రివ్యూడ్. రేవంత్ అన్న, ఒకసారి మీరు సమీక్ష చేసుకోరు. చేరికల మీద ఉన్న దృష్టి జర చిత్రపురి మీద కూడా పెడితే కొన్ని వేల మందికి గూడు దొరుకుతుంది, మీ ప్రభుత్వానికి ఆశీర్వాదం దొరుకుతుంది. జిందగీలో ఒక సొల్యూషన్ దొరికింది అని చెప్పి ఆలోచిస్తారు. ఓ మహానుభావుడు ఏమో మాట్లాడిండు కదా అన్న, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయనన్నాడు. इस माटी को हम माँ कहते हैं क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. जय.